ఫ్రెండ్స్, అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్. మంత్రి శ్రీధర్ బాబు అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పారు. దీంతో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యం కాదని, యువతకు స్కిల్స్ పెంపుపై పారిశ్రామికవేత్తలు వీసీలతో చర్చించినట్టు పేర్కొన్నారు. ఇది దాదాపుగా 2.5 గంటల కట్ల అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ. ఇక తర్వాత సాయంత్రానికి మనకు క్యాబినెట్ మీటింగ్ తర్వాత రేపే జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు 437 కోట్లను కేటాయించినట్టు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి శ్రీధర్ బాబు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇది టైమింగ్ చూసుకోవచ్చు. రేపు జాబ్ క్యాలెండర్ ప్రకటన. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించారు. ఇంకా తర్వాత ఇది ట్విట్టర్లో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్కు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం. రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి 6:08 సాయంత్రం. ఇది టీవీలో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్కి క్యాబినెట్ ఆమోదం. తెలంగాణ స్టేట్ క్యాబినెట్ మీటింగ్ chaired by CM Revanth Reddy Enamula approved job calendar for issuing job notifications. Revanth will release job calendar in Legislative Assembly tomorrow, fulfilling yet another poll promise made duly Assembly election in December 2023. రేపు జాబ్ క్యాలెండర్. ఇది వేటి న్యూస్లో జాబ్ క్యాలెండర్ను రేపు అసెంబ్లీకి ప్రకటించనున్న మంత్రి పొంగులేటి తెలిపారు. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు ఇదంతా మొత్తానికైతే రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉంటాయి అనేది క్లియర్గా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తెలిస్తే అప్పుడు మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్.